దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యార్థులే అని నినాదాలు ఇస్తాం. కానీ అదే విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కితే పోలీసుల లాఠీలు భరతనాట్యం చేస్తాయి. ఎందుకో ఏంటో ఇవాల్టి ఆర్ స్ట్రీమ్లో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. జూలై 20వ తేదీ నుంచి ఢిల్లీ వీధిలో జరుగుతున్న సంఘటనలు సమాజంలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉన్నాయి. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పిస్తూ కోర్టు పరిశీలించాలి అని కోరితే మా సమయం చాలా విలువైంది, వృధా చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు అత్యవసర విచారణను తోసిపుచ్చింది. కానీ సరిగ్గా అదే ఘటనపై అదే దేశ రాజధానిలోని ఢిల్లీ హైకోర్టు మాత్రం స్పందించిన తీరు పూర్తి భిన్నంగా ఉంది. ఏమంది? అన్ని సీసీటీవీ ఫుటేజ్లు, బాడీ కెమెరా రికార్డింగ్స్ వెంటనే సెక్యూర్ చేయండి. అసలు ఏం జరిగిందో 4 వారాల్లో కేంద్రం, ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలి అని ఘాటుగా నోటీసులు జారీ చేసింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విద్యార్థులే దేశ భవిష్యత్ అంటారు. ప్రపంచంలోని ఇండియాలో ఎక్కువ యూత్ ఉంది అని అంటున్నారు. మరి యూత్ సరైన దారిలో వెళ్దామంటే ఎందుకు కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి? నీట్ పరీక్షలో 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఏడాది పాటు నిద్రాహారాలు మాని ఎగ్జామ్ రాస్తే ఎవడో 5 లక్షలు తీసుకొని క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు. అంటే లక్షలాది మంది విద్యార్థుల ఫ్యూచర్ కేవలం 5 లక్షల? అంతేనా? ఇది చదువుతుంటేనే నరాల్లో రక్తం ఉడికిపోతూ ఉంది. అందుకే యువత నిద్ర లేచింది. అయినా లాఠీ మళ్ళీ పడుకోబెడుతూ ఉంది. భయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక కేసు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ అన్నమాట ఇంత దూరం వరకు లాక్కొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాక్రోచ్ పార్టీ పుట్టడానికి కారణం ఇదిగో ఈయనే, ఈ సూర్యకాంతే. అలాంటి పెద్ద ఆయన దేశానికి దిక్సూచి లాంటి సుప్రీంకోర్టు జడ్జ్. ఇంతమంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తు కోసం ఒక దారి చూపించండి అని శాంతియుతంగా చలో సంసద్ నిర్వహిస్తే అడుగడుగున ఏం జరిగిందో దేశమే కాదు ఈ ప్రపంచమంతా చూసింది కదా. కానీ ఈ పెద్ద ఆయనకు మాత్రం చూడ్డానికి టైం లేదు. తమ టైం వేస్ట్ చేయకండి అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనతోకున్న ధర్మాసనం అంటూ ఉంది. ఇది కరెక్టేనా? మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని ప్రశ్నించకూడదు అంటారు. మరి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళని ఇష్యూని డైవర్ట్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇది సగటు భారతీయుడు అడుగుతున్న ప్రశ్న. మన దేశంలో సుప్రీంకోర్టే అతిపెద్ద కోర్టు. మరి అక్కడే పట్టించుకోకపోతే ఇంకెవరిని అడగాలి సార్? ఇండియన్స్ జస్ట్ ఆస్కింగ్ సార్. బట్ ఒక సంఘటన, ఒక ప్రాంతంలో జరిగిన రచ్చ, దేశంలో ఒక పక్క ఉన్నత న్యాయస్థానం, మరో పక్క అత్యున్నత న్యాయస్థానం, 2 న్యాయస్థానాల స్పందనలో ఇంత వ్యత్యాసం ఎందుకొచ్చింది? ఒక కోర్టు అత్యవసర విచారణను నిరాకరిస్తే ఇంకో కోర్టు ఆధారాల భద్రతకు ప్రాధాన్యత ఎందుకిచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైందో ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ కష్టానికి తగిన న్యాయం జరగాలని, లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో సంసద్ అంటే చలో పార్లమెంటుకు పిలుపునిచ్చాయి. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడమే తమ ఉద్దేశం అంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు పార్లమెంటు మార్గంలో భారీ స్థాయిలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి వారిని అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. క్షణాలు గడిచాయి. వాతావరణం వేడెక్కిపోయింది. తోపులాట ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిందే ఘర్షణ. పోలీసుల లాఠీ చార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగం, విద్యార్థుల పరుగు పందెం, రక్తం చిందిన బట్టలు, గాయపడిన యువత. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు కారు చిచ్చులా వ్యాపించాయి. ఖాకీ డ్రెస్సులో ఉన్న పోలీసులు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారని విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అయితే పోలీసుల కథనం ఇంకోలా ఉంది. చట్టాన్ని విద్యార్థులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. శాంతి భద్రతలను కాపాడడానికి పరిమిత బల ప్రయోగం, విచ్ మీన్స్ ప్రపోర్షనల్ ఫోర్స్ చేశాం అని వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. ఇక్కడి అసలు వివాదం న్యాయస్థానాల తలుపు తట్టింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ
పోలీసు అరాచకాలపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ ఒక సీనియర్ న్యాయవాది అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది తీవ్ర వేదనతో, అధ్యక్ష, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళపై జరిగిన దమనకాండకు ఆధారంగా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దయచేసి వీటిని ఒక్కసారి పరిశీలించండి, వెంటనే జోక్యం చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టును అభ్యర్థించారు ఆయన. ఈ మాట విన్నారు కదా, ఈ మాటలో ఎక్కడైనా తప్పు ఉందా? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ మాటలో ఎక్కడైనా తప్పు అనిపించిందా? అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతి గురి చేశాయి. వీడియోలు చూడడానికి ఇది సమయం కాదు, మా సమయాన్ని వృధా చేయకండి, దీనికి అత్యవసర విచారణ అవసరం లేదు అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను తక్షణ విచారణకు నిరాకరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆ క్షణంలో ఈ వార్త బయటకొచ్చింది, సోషల్ మీడియాకు పాకింది. దేశవ్యాప్తంగా అసహనం పెల్లుబికింది. ఆ అసహనం కాస్త తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు దారితీసింది. న్యాయదేవత విద్యార్థుల వైపు చూడటం లేదా? మా న్యాయదేవత ఎక్కడుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దేశ యువత ఆ కన్నీటిని ప్రశ్నాస్త్రంగా సంధించింది. ఈ నేపథ్యంలో సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కి రియాక్ట్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించి. ఒక్కసారి ఈ ఘటన మీద అభిజిత్ దీప్కి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. दो दिनों से लगातार जंतर मंतर के बाहर कुछ सड़कों पे हंगामा हो रहा है, वारदात हो रहे हैं। आप भी लगातार अपील कर रहे हैं कि ऐसे चीजें ना करें। कौन से लोग हैं? ये बाहर से लोग भेजे जा रहे हैं जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए। हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई। लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए। और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कॉकरोच जनता पार्टी के लोगों को बदनाम करते हैं। अभिजीत जी, व्हाट अबाउट द डिस्कशन? द सेंट्रल कैबिनेट मिनिस्टर्स आर सेइंग डोर इज ओपन. Our door is Jantar Mantar's door is also open. అది అభిజిత్ దీప్కే చెప్తూ ఉంది. నెల రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే దీక్ష చేస్తూ ఉన్నాం, అయినా ఎప్పుడు ఇలాంటి జరగలేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇటువంటి దౌర్జన్యానికి, ఇటువంటి కాండకు, ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు అని అర్థం వచ్చేలా అభిజిత్ దీప్కే మాట్లాడుకొచ్చారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన న్యాయపరమైన అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఇక్కడ పోలీసులు చేసింది తప్పో ఒప్పో అని తీర్పు ఇవ్వలేదు. ట్రూ, సుప్రీంకోర్టు ఇక్కడ పోలీసులు చేసింది తప్పో ఒప్పో అని తీర్పేం ఇవ్వలేదు. ఇది కేసు మెరిట్స్, అంటే మెరిట్స్ ఆఫ్ ద కేస్ పై ఇచ్చిన తీర్పు ఎంత మాత్రం కాదు. సుప్రీంకోర్టు తిరస్కరించింది కేవలం ఐ కోర్ట్ అండ్ అన్కోట్ అత్యవసర విచారణ, ఎమర్జెన్సీ లిసనింగ్ని మాత్రమే, ఎమర్జెన్సీ పిటిషన్ని మాత్రమే. యూజువల్గా సాధారణంగా సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత అపిలేట్ కోర్టు. ప్రతి ఘటనపై నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే మరి దిగువ కోర్టుల పరిస్థితి ఏంటి? వాటి ఉనికి దెబ్బతింటుంది కదూ. ఇదే అంశం గురించి గతంలో చాలాసార్లు డిస్కషన్ జరిగింది. అందుకే దిగువ కోర్టుల ఉనికి కోసం కొన్ని సందర్భాల్లో ఇటువంటి డైరెక్షన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఇస్తూ ఉంటుందని చెప్పి చర్చ జరుగుతూ ఉంటుంది. స్థానిక పరిధిలోని హైకోర్టులు ఉన్నప్పుడు ఆ న్యాయస్థాన సమయాన్ని అత్యవసరంగా వినియోగించడం సరైనది కాదు అనేది న్యాయపరమైన సాంకేతిక కోణం. లెట్ మీ రిపీట్ అండ్ రీటరేట్. స్థానిక పరిధిలోని హైకోర్టులు ఉన్నప్పుడు నేరుగా అత్యున్నత కోర్టు సమయాన్ని అత్యవసరంగా వినియోగించడం సరైనది కాదు అనేది న్యాయపరమైన సాంకేతిక కోణం ఇక్కడ. కానీ సామాన్య ప్రజలకు, బాధితులకు ఆ క్షణంలో వినిపించింది మాత్రం ఒక్కటే మాట, మా సమయం వృధా చేయొద్దు. ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సరిగ్గా ఇదే టైంలో మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకొచ్చింది. ఇక్కడ హైకోర్టు అనుసరించిన విధానం మునుపటి కంటే భిన్నంగా అత్యంత క్రియాశీలకంగా ఉంది. అవును, అత్యంత క్రియాశీలంగా ఉంది. హైకోర్టు సంఘటన తీవ్రతను గ్రహించింది. నిజ నిజాలు బయటకు రావాలంటే ముందు ఆధారాలు మాయం కాకుండా చూడాలి అని చెప్పి నిర్ణయించింది. సంఘటనకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజ్లను తక్షణమే భద్రపరచాలి. ఘటనా స్థలంలో ఉన్న పోలీసుల బాడీ కెమెరా వీడియోలను రికార్డులో భద్రపరచాలి. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 4 వారాల్లో వీళ్ళంతా కలిసి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది, అయ్యా
ఇది కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్, విచ్ మీన్స్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, PIL అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. దానికి ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. అలా ఎలా అంటారు? విద్యార్థులపై బలప్రయోగం జరిగింది, ఆరోపణలు వచ్చాయన్నప్పుడు ఆధారాలను పరిశీలించాల్సిన బాధ్యత వ్యవస్థపై లేదా అని ప్రశ్నించింది. చూడండి, ఢిల్లీ హైకోర్టు కూడా పోలీసులు నేరం చేశారు అని ముందే నిర్ధారించలేదు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి అవసరమైన సాక్ష్యాధారాలని కాపాడడం న్యాయస్థానం ప్రాథమిక బాధ్యత అనే దృక్పథాన్ని విచ్ మీన్స్ అప్రోచ్ ప్రదర్శించింది. ఒకే నిరసన, ఒకే ప్రాంతం, కానీ రెండు భిన్నమైన న్యాయపరమైన దృక్పథాలు. ఈ పరిస్థితి మన ప్రజాస్వామ్యంలో కొన్ని కీలకమైన ప్రశ్నలను సమాజం ముందు నిలబెడుతూ ఉంది. మన డెమోక్రసీలో నిరసన తెలిపే హక్కు, విచ్ మీన్స్ రైట్ టు ప్రొటెస్ట్, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఆ నిరసన పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అయితే ఈ ఆక్షేపణ ఎక్కడి వరకు సమర్థనీయం, ఎంతవరకు సమంజసం, అసలు ఎంత హద్దు మీరితే అది అధిక బల ప్రయోగం, విచ్ మీన్స్ ఎక్సెసివ్ ఫోర్స్ అవుతుంది? గాయపడిన విద్యార్థుల దృశ్యాలు చూశాక పోలీసుల చర్యలు చట్టబద్ధమైనవేనా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. నేటి డిజిటల్ యుగంలో వీడియోలు, బాడీ కెమెరా ఫుటేజ్లే అసలు నిజాలను చెప్పే నిష్పక్షపాత సాక్ష్యాలు. ఒక కోర్టు వీడియోలు చూసే సమయం లేదు అన్నప్పుడు మరో కోర్టు ఆ వీడియోలను భద్రపరచండి అని ఎందుకంది? సాక్ష్యాధారాలను సకాలంలో సేకరించకపోతే నిజాలు సమాధైపోయే ప్రమాదం ఉంది అనేది స్పష్టమవుతోంది కదా. సుప్రీంకోర్టు విధానం వెనుక ఉన్న సాంకేతికతను గ్రహించాలి. ముందుగా హైకోర్టుల స్థాయిలోనే విచారణ జరగడం సరైన పద్ధతి. స్థానిక ఆధారాలను సేకరించడం, నివేదికలు తెప్పించుకోవడం హైకోర్టుల పరిధిలో వేగంగా జరుగుతుంది. కానీ మా సమయం వృధా చేయొద్దు అని తీవ్రమైన మాటల స్థానంలో సంబంధిత హైకోర్టును ఆశ్రయించండి అని స్పష్టంగా మార్గదర్శనం చేస్తూ ఉంటే విద్యార్థుల్లో అంత నిరాశ వ్యక్తమయ్యేది కాదేమో. ఇంకోవైపు ఎప్పట్లాగే ఈ ఘటన పరిణామాలు రాజకీయ రంగు పులిమేసుకున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రశ్నించే విద్యార్థుల గొంతు నొక్కడానికి, పేపర్ లీక్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసుల ద్వారా దమనకాండ సాగిస్తూ ఉన్నారు అని ఆరోపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం, మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకునేది లేదు, న్యాయస్థానాలు రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తూ ఉన్నాయి అని తమ చర్యలను సమర్థించుకుంటూ ఉన్నాయి. కానీ ఈ రాజకీయ వాదోపవాదాల హోరులో మనం మర్చిపోకూడనిది, అవును మనం మర్చిపోకూడనిది ఒకే ఒక్క నిజం. అది ఆ విద్యార్థులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కారు. వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు. వారి ప్రశ్న నీటి పరీక్షలోని పారదర్శకత గురించి మాత్రమే. ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ప్రశ్నించడం ఎంత సహజమో ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడం కూడా అంతే సహజం. కానీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ పరిధి దాటినప్పుడు, ఖాకీల లాఠీలు పరిమితులు ఉల్లంఘించినప్పుడు నిష్పక్షపాతంగా నిలబడి బాధితులకు అభయం, అవును బాధితులకు అభయం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలది. సుప్రీంకోర్టు అత్యవసర విచారణను నిరాకరించినప్పటికీ ఢిల్లీ హైకోర్టు జోక్యంతో రికార్డులు భద్రపరచడం ఒక శుభ పరిణామం. ఇక 4 వారాల్లో రాబోయే నివేదికల ఆధారంగా నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. చివరిగా ఈ ఘటన మన దేశానికి విసురుతున్న ప్రశ్న ఒక్కటి. మన వ్యవస్థలు విద్యార్థుల ఆందోళనలని వినేంత పరిణితి చెందాయా? అవును, మన వ్యవస్థలు విద్యార్థుల ఆందోళనను పట్టించుకునేంత పరిణితి చెందాయా అనేది, లేకపోతే వారి గొంతులను లాఠీలతో అణిచివేసే సంస్కృతికి అలవాటు పడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ వేదికలపై దొరకదు. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, పారదర్శకమైన నిష్పక్షపాతమైన న్యాయ విచారణలోనే లభిస్తాయి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని తాజా విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఆర్ స్ట్రీమ్.